హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఒక పెద్ద ఘనకార్యం చేయబోతున్నాం. అదేంటా అని కంగారు పడకండి. పొద్దున్నే పిచ్చి పట్టిన వాళ్ళగా ఒక పాత ట్రంక్ పెట్టి ఒకటి ఓపెన్ చేశా. అది మా తాతల నాటి ట్రంక్ పెట్టి. ఈ ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఈ సామాన్లన్నీ ఒక దాంట్లో పాడేశారు. అదే ఈ ట్రంక్ పెట్టి. ఆ ట్రంక్ పెట్టిలో ఇంకో పెట్టి దొరికింది. ఇదే ఆ పెట్టి. పురావస్తు తనిఖీల్లో దొరికిన ఈ పెట్టిలో ఏముందనే కదా మీ కంగారు పడకండి, నేనే చెప్తా. అది డ్రోన్. ఎప్పుడో నా చిన్ననాటి కాలంలో కొన్న డ్రోన్ అనమాట. ఇప్పుడు దాన్ని ఎగరేసి మా వీరత్వాన్ని ప్రదర్శించబోతున్నాం. మీరు కూడా చూసి ఆనందిస్తారని మనవి. ఇదే మన పురావస్తు శాఖల్లో దొరికిన పెట్టి. ఈ పెట్టిని ఓపెన్ చేయగానే మనకి ఓ డొక్కు డ్రోన్ ఒకటి దొరుకుతుంది. ఇది మరీ లక్షల్లో ఎక్స్పెక్ట్ చేయకండి, అంత పెద్దది కాదు. 1530 రూపాయలు. ఇది ఆఫర్లో కొన్నాను. అది డ్రోన్ ప్రాక్టీస్ కోసం వాడదామని. అప్పుడు వాడలేదు, ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఇది పనిచేస్తుందా లేదా అన్నది నాకు తెలీదు, మీకు తెలియదు. సో విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఇదే మన పురావస్తు శాఖలు దొరికిన తనిఖీల్లో దొరికిన ఒక పెద్ద కళాఖండం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మన వీరత్వాన్ని ప్రదర్శిద్దాం. ఓకే, చూద్దాం ఇది ఎగురుతుందా లేకపోతే మన్నెత్తి మీద పడుతుందా అని చూసేద్దాం. ఎక్కువసేపు కంగారు పడకండి, నాకు అయితే షుగర్ లేదు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో మన పురావస్తు శాఖల్లో ఇంకో కళాఖండం. దీని రిమోట్ అంటారు. చూడండి, ఒక కార్డు కూడా లేదు దీనికి. ఇది ఎక్కడ పోయిందో అన్నది ఇప్పుడు ఎతికే ఓపిక కూడా లేదు మాకు. అందుకనే ఇప్పుడు దీన్ని ఎగరేసేసి మన ఆనందాన్ని ప్రదర్శించేద్దాం. మీరు కూడా చూసి ఈ ఆనందంలో పాలు పంచుకోండి. ఓకే. మన డ్రోన్ని ఇప్పుడు కింద పెట్టబోతున్నాం. దీన్ని ఇప్పుడు ఆన్ చేద్దాం. వెలిగిందండి, బ్యాటరీ పనిచేస్తుంది. అబ్బో, కిక్ మందండి. ఏంటి పని చేస్తలేదు? తిరుగుతుంది గిర్రోను. ఇప్పుడు బైక్ లేస్తుందో లేదో అన్నదే పెద్ద విషయం. ఎక్కడికో పోతుందండో. గంట నుంచి తుప్పల్లో తోటల్లో తిరుగుతూ కాళ్ళు నొప్పులు వచ్చేసేసారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇంటి దగ్గర నీకెందుకురా ఇవన్నీ, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోక ఇప్పుడు ఎవడు తీయమన్నాడు, దాన్ని పోగొట్టేశాం అన్నట్టు. అదేదో ₹1,00,000 పోయినట్టు. అయినా 1,500 అయినా పెద్ద అమౌంటే అనుకోండి, కానీ దానికి కూడా తిట్లు తినాలిగా. అడ్డమైన బొక్కల్లోనూ తొంగి చూడాల్సి వస్తుంది సార్. ఇంతకన్నా మహాపాపం లేదు. ఇంటి దగ్గర అయితే నీకు అసలు డబ్బుల విషయం తెలుసా? అసలు డబ్బుల వాల్యూ తెలుసా నీకు? ₹1,500 పోగొట్టేశావు. 1,500కి కూరగాయలు అవి ఎన్ని రోజులు కొనుక్కోవచ్చో తెలుసా నీకు? ఎన్ని సరుకులు వస్తాయో తెలుసా? అసలు నీకు వివరం తెలియపోవడం నాది తప్పురా అని మొదలు పెడతారు. ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఈ గోడ దూకడానికి ఇందాక నుంచి ట్రై చేసి నా మోకాలు చిప్పలు పూర్తిగా అరిగిపోయే పరిస్థితికి వచ్చాయి. లోపలికి వెళ్తే ఏ బుస్సులు చూడాల్సి వస్తుందో, లేకపోతే ఎవడెవడో వద్దులేండి. పొద్దునే టిఫిన్లు చేస్తూ ఉంటారు ఈ టైంలో.
బాగోదు, అసహ్యంగా ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా నోరు మూసుకొని అటు ఇటు తిరుగుతూ ఎవరైనా సాయం చేస్తారేమో అని చూసా. ఒక్క లేడు సార్ రోడ్డు మీద, నేను తప్ప. నాకెందుకు ఈ పొద్దున్నే ఇలాంటి గోల? ఈ ఎలా గొప్ప విషయం ఏంటంటే రిమోట్ మిగిలింది, డ్రోన్ పోయింది. అందుకనే పురావస్తు శాఖలో ఉన్నాయి అన్నీ కొనుక్కుని తెచ్చుకొని ప్రాక్టీస్లు అని పెట్టకూడదు. ఇదిగో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఈ డ్రోన్ ఎత్తుకోవడానికి మేము ఊరంతా తిరగాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ డ్రోన్లు ₹1 కొనుక్కొని ప్రాక్టీస్ కోసం అని చెప్పో డ్రోన్ ఫ్యూచర్లో కొనేసుకుంటామని చెప్పి ఇలాంటివి కొనుక్కొని పరువు పోగొట్టుకోకండి. ఇప్పుడు ఎతకడానికి అడ్డమైన తుప్పలో తిరగాల్సి వస్తుంది. ఇది ఏమైనా డీజే నావిగేషన్ కనుక్కొని వెళ్ళిపోతానికి అంత సినిమా లేదు దీనికి. ఇప్పుడు ఎక్కడ ఏ చెట్టు మీదకి ఉందో ఎక్కడుందో అన్నది క్లారిటీ రావట్లేదు. ఇది ఎక్కిరమంటే ఎక్కడుందా అని కనుక్కోవడానికి అటు ఇటు తిరుగుతున్నాం. దొరికితే అదృష్టం, లేదంటే బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఫైనల్లీ డ్రోన్ పోయింది. సో ఈరోజు బుధవారం, వారం వద్యం చూసుకోకుండా డ్రోన్లో ఎగరేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అందుకనే మీరు డ్రోన్లు ఎగరేసేటప్పుడు మంచి ముహూర్తం, శుభముహూర్తాలు ఇవి ఉంటాయి కదా, అలాంటి ముహూర్తాలు చూసుకొని డ్రోన్లు ఎగరేయండి. మేము రాహుకాలంలో ఎగరేసినట్టు ఉన్నాం, అందుకనే డ్రోను పోయింది. సో అనవసరంగా పురావస్తు శాఖల్లోంచి ఎతికి తీయకుండా ఉన్నా అవి పాపం క్షేమంగా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా బయటపడితే ఏం చేస్తాం. ఇది మన వీడియో. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.